ఎక్కడికెళ్తున్నావు? ఎక్కడికో పోతాను. ఈ ఇంట్లో నాకంటూ అసలు ఏముందని నేననుకున్నట్టు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీ ఇష్టం వచ్చినట్టు నా కొడుకు జీవితంతో ఆడుకున్నారు కదా. కన్న తల్లిని, వాడి జీవితం కోసం నన్ను ఒక నిర్ణయమైనా తీసుకొనిచ్చారా? మీనా! ఏంటత్తయ్య ఏంటి? తిడతారా నన్ను? కొడతారా? మీరేమైనా చేసుకోండి, కానీ మీరు చేసింది కరెక్ట్ అని నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను. పాపం రవి ఎలా అయిపోయాడో చూసారు మీరు. వాణ్ణి నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూసిందే లేదత్తయ్య. కన్న తల్లిని నాకే వాణ్ణి చూస్తుంటే భయం వేస్తోంది. గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసా? బంగారం లాంటి బిడ్డని మీరు తీసుకున్న నిర్ణయంతో ఇలా మార్చేశారు కదా అత్తయ్య. ఒకవైపు మా ఆయన మాట పలుకు లేకుండా కోమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడు కూడా ఇలాగే అయిపోయాడు అత్తయ్య. ఇంకా నేను అసలు ఎందుకు బ్రతికుండాలి? మీరే చెప్పండి అత్తయ్య, నన్నేం చేయమంటారు? మీనా, కాస్త ప్రశాంతంగా ఉండు. మండపంలో జరిగింది చూసావు కదా, అదంతా చేతులు కట్టుకుని వేడుకలా చూడమంటావా? నేను రవికి మంచే చేశాను. శరీరానికి రోగం వస్తే దాన్ని నయం చేయడానికి ఇచ్చిన మందు కాస్త చేదుగా ఉంటుంది. కానీ ఆ రోగం నయం అవ్వాలంటే తినక తప్పదు కదా మీనా. అదే నేను కూడా రవి విషయంలో చేశాను. ఇది రవికి నచ్చకపోవచ్చు, కోపం కూడా రావచ్చు. ముందు ముందు అంతా సరైపోతుంది. రవి ఇలా అంతా చేయకుండా ఉంటేనే మనం భయపడాలి. రవి ఎలాంటివాడో చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్నాంగా. నువ్వు వెళ్ళు, నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. రవి కోపంతో మాట్లాడుతున్నాడు. కోపం తగ్గని నేనే వాడితో మాట్లాడతాను. మీరు మంచి చెప్తే వాడు వినేస్తాడా? ఈ పెళ్లి వాడికి మాత్రమే కాదు, నాకు కూడా నచ్చలేదు. ఈ కుటుంబంలో ఎవరికి నచ్చనే లేదు. ఇంట్లో ఎవరికి నచ్చని దాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టారే, తన్ని నేను ఎలా ఒప్పుకుంటాను? బంగారీకసలు ఏం తక్కువ అని? అన్నీ తక్కువే ఉన్నాయి. తన్నకసలు నచ్చలేదు. నేను అనుకుందొకటి, మీరు చేసేందొకటి. అత్తయ్య, ఈ విషయంలో నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను మీకు. మీ కోడలిగా ఇక్కడ నేను ఉండాలి అనుకుంటే తనని ఇంటి నుంచి పంపించేయండి. ఒకటి తను ఉండాలి, లేదా నేనుండాలి. మీనా, నువ్వు ఈ ఇంటికి ఎలా కోడలివో అదే విధంగా బంగారి కూడా ఈ ఇంటి కోడలే. నీకు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అంతే హక్కు బంగారికి ఉంది. బంగారి ఇక్కడే ఉంటుంది. ఓ, అంతవరకు వచ్చేశారు కదా. ఒక్క నిమిషంలో అంతా మారిపోయింది కదా. అయితే తనని పెట్టుకుని మీరు ఊరేగండి అత్తయ్య. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను ఇంట్లో ఉండను. నేను అసలు ఇదంతా భరించలేకపోతున్నాను. నా నిర్ణయం నేను చెప్పేశాను. ఆ తర్వాత నీ ఇష్టం. నీకు నచ్చినట్టు చెయ్యి మీనా. బంగారి ఇక్కడే ఉంటుంది.
జాన్సమ్మా, బంగారి, ఇది నేను తీసుకున్న నిర్ణయం. దీన్ని నువ్వు దాటవని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా? నా బిడ్డని నాకు దూరం చేశావు. మా అత్తయ్యని నీ మాటలతో ఆకట్టేసుకున్నావు. ఈ కుటుంబంలో నువ్వొక్కదానివి ఉండి గోడల్ని ఏలుకో. నేను వెళ్ళిపోతున్నాను. మేడం, వదరా మీనా. అయ్యో మీనా, 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 ఒక్క నిమిషం ఆగమ్మా. ఆగు. మీనా, మీనా, ఆగు మీనా. మీనా, మీనా, మీనా. ఆగు మీనా. ఆగు మీనా. ఏంటన్నయ్యా? ఇదిగో చూడండి, ఇక మీద మీకు కూడా ఇంట్లో మర్యాద ఉండదు. వెళ్ళి మీరు మీ పెట్టెలు తీసుకుని వచ్చేయండి. మనం ఎక్కడికైనా ఎవరికి కనపడని చోటికి పోదాం. ఆ బంగారుని ఇక్కడే ఉండనివ్వండి. ఏంటి మీనా, ఏంటి నువ్వు మాట్లాడేది? తను చేసిన తప్పుకి నువ్వెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి? ఇదిగో చూడు, తప్పు చేసిన వాళ్ళే ఇంట్లో ఉన్నారు. నువ్వెందుకు వెళ్తున్నావమ్మా? నిన్నొచ్చిన వాళ్ళు ఒక్క నిమిషంలో నీతో సమాన హక్కులు ఉన్న వాళ్ళు అయిపోతారా? లేదంటే అసలు ఇది నీ ఇల్లే కాకుండా అయిపోతుందా? దయచేసి నువ్వు లోపలికి రామ్మా. లేదన్నయ్యా, నేను ఇదంతా భరిస్తూ ఈ ఇంట్లో అస్సలు ఉండలేను. ఏంటి మీనా నువ్వు? ఇటు చూడు మీనా, భరిస్తూనే ఉండాలి. కొద్ది రోజులు ఓపిక పడితేనే మనం అనుకున్న పనులు సాధించగలుగుతాం. ఇటు చూడు, నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే పెద్ద తప్పైపోతుందమ్మా. ఆలోచించు. ఇప్పటి వరకు చేసిందంతా పోతుంది. ఇప్పటి వరకు ఏది మన చేయి దాటి పోనేలేదు. నువ్వు లోపలికి రా. ఆ, అన్నని నేనున్నాను కదా, నన్ను నమ్ముతావు కదా, నేనంతా సరిచేస్తాను. దయచేసి మూర్ఖత్వంతో ఏది పడితే అది చేయకుండా రా, లోపలికి వెళ్దాం రా. రా మీనా, అమృత, సూట్ నువ్వు కేసు బ్యాగ్ నాకెలా తీసుకో. ఇవ్వు. నువ్వు పద. పద పద.